చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్వి బీఆర్ఎస్వై ఆధ్వర్యంలో నిర్వహించిన రేవంత్ రెడ్డి రక్తదానం కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. రక్తదాహంతో సీఎం రేవంత్ రెడ్డి రైతుల పొలాలు ఎండబెడుతున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ విద్యార్థి యువజన విభాగం రక్తదానం చేశారు. రక్తదాన కార్యక్రమానికి బాల్కా సుమన్తో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. దానం చేసిన రక్తాన్ని సీఎం నివాసానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా భారీగా మోహరించిన పోలీసులు బీఆర్ఎస్వీ శ్రేణులను అడ్డుకుని అరెస్టు చేశారు. సీఎం హింసను ప్రేరేపించేలా మాట్లాడడం సరికాదన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, పొలాలకు నీరు ఇవ్వాలని కోరారు. ఈ మాటలను వెనక్కి తీసుకోవాలి, భవిష్యత్తులో అన్నని చెప్పాలి, రైతులకు నీళ్లు ఇవ్వాలి. నిజంగానే మీకు రక్తమే కావాలంటే లక్షల లీటర్లు రక్తం ఇచ్చేటోళ్ళు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ వాళ్ళు పంటకు నీళ్ళు వస్తే చాలు బకెట్లో తెచ్చుకొని చిన్న మగ్గు తీసుకొని మొక్క కాడ నీళ్ళు వస్తూ ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా జరగలేట్లా. 10 సంవత్సరాల కాలంలో మగ్గులతోన పత్తి చేనులకు జనసేనులకు నిలిచిన పరిస్థితి ఇప్పుడు చూడలే. ఎప్పుడో వెనకటి చూసిండ్రు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇవాళ అత్యధిక పంటలు, ఈ దేశంలో అత్యధిక పంటలు పండించినందుక రక్తం చిందించాలా? కారణం చెప్పండి.